వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ రచ్చలేపాయి. అయితే ఈ నామినేషన్స్లో ఉన్న ట్విస్ట్ ఏంటి? హరితేజ గౌతమ్లో ఏమన్నా హింట్స్ ఇచ్చారా? ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నదెవరు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాలమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? బాగున్నా, సూపర్గా ఉన్నా. సార్ ఫస్ట్ చెప్పండి, హరితేజ గౌతమ్లు నామినేషన్స్లో ఏమన్నా హింట్స్ ఇచ్చారా? 100% ఇచ్చారు, అందులో డౌటే లేదు. హింట్స్ కూడా కాదు, డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేశారు. అవును. సో లైవ్లో చూస్తే బాగా అర్థమవుతుంది నామినేషన్స్ అనేది, అంటే ఎంత ప్రొలాంగింగ్ ఉంటుంది, అంటే ఆర్గ్యుమెంట్ అనేది ఎంత ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. పాయింట్ ఒకటే, మనకి టెలికాస్ట్లో ఏంటంటే పాయింట్ మాత్రమే వేస్తారు. సో ఆర్గ్యుమెంట్లో ఏంటంటే ఇంకా చాలా వస్తూ ఉంటాయి. నువ్వు ఇది నేను దీనికోసం చెప్పాను, ఆ రోజు సిచ్యువేషన్ ఇది, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఫస్ట్ మనం హరితేజ నామినేషన్ చూద్దాం. హరితేజ అయితే కరెక్ట్గా యష్మికి ఏది చెప్పాలో అది చెప్పేసింది. సో నువ్వు కరెక్ట్గా గేమ్ అనేది కరెక్ట్గా వెళ్ళట్లేదు నీది, ప్లస్ ఇంకోటి సో వేరే వాళ్ళని పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తున్నావు, నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, నువ్వు అన్నదాన్నే నువ్వు ఇంప్లిమెంట్ చేసుకోవట్లేదు. ఏంటంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్పింది ఏదో. సో హరితేజ ఏంటంటే ఇక్కడ యష్మికి చాలా క్లియర్గా తన గేమ్ ఎలా పోర్ట్రే అవుతుంది బయట అనేది చెప్పింది. సో ఎవరు చూసినా కూడా వైల్డ్ కార్డ్ వాళ్ళు మణికంఠకి లింక్ పెట్టే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఇండైరెక్ట్గా. సో ఏదైనా కూడా మీరు అలాగా చేయడం వల్ల సింపతి అనేది వర్కౌట్ అయిపోయింది బాగా. సో అందుకని హైలైట్ చేయకండి మీరు, సో మీ గేమ్ మీరు ఆడండి, పక్కన వాళ్ళని కరెక్ట్ చేయడానికి కానీ దజ్ చేయడానికి కానీ చూడొద్దు అనే ఉద్దేశంతో పర్ఫెక్ట్గా నామినేట్ చేసింది. ఈవెన్ పృథ్వీని కూడా హరితేజ కరెక్ట్ పాయింట్ చెప్పింది. ఏంటంటే నువ్వు ఇండివిజువల్గా గేమ్లో కనపడట్లా, ఎంతసేపు నీ పక్కన ఎవరో ఒకళ్ళు సపోర్టింగ్ గేమ్లో ఉంటున్నారు, సమ్మోర్ వాళ్ళు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే ఎక్కడ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే కౌంటర్ అటాక్ చేయడానికే వీళ్ళు ఇదవుతున్నారు. వీళ్ళ గేమ్ మా గేమ్ కరెక్టే అని ప్రూవ్ చేసుకుంటా అనుకుంటున్నారు తప్ప, అరే వీళ్ళు బయట నుంచి వచ్చారు, వీళ్ళు సమ్మోర్ ఏదో సజెషన్ చెప్తున్నారు, దాన్ని మనం తీసుకుందాం, బయట మేబీ ఇది ఏమన్నా పోర్ట్రే రాంగ్ అయిందా అనే జడ్జిమెంట్కి ఎప్పుడు వచ్చారు అంటే 2-3 నామినేషన్స్ అయిన తర్వాత. ముఖ్యంగా గౌతమ్ది చెప్తాను. గౌతమ్ది నామినేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, ఇదంతా టెలికాస్ట్ చేయాల, కూర్చుని మాడుకుంటుంటే నిఖిల్ చాలా ఓపెన్గా చెప్పాడు, మనం ఏదైతే వాడిని టార్గెటెడ్గా వాడిని మాట్లాడుతున్నామో, వాడి తప్పులన్నీ చెప్తున్నాం పదే పదే, అది వాడికి ప్లస్ అయిపోతుంది, మనకి ప్లస్ అవ్వట్లేదు అని చాలా క్లియర్గా నిఖిల్ చెప్పాడు, ఎగ్జాంపుల్తో సహా చెప్పాడు. పప్పీస్ టాస్క్లో మనం ఆడిపించుకోలేదు, దాన్ని సింపతి గెయిన్ చేయడానికి ఎవరు నన్ను పట్టించుకోవట్లా, కార్నర్ చేశారని చెప్పడం జనాలకి ఆ కార్నర్దే ఎక్కింది. ప్లస్ వాడు మాట్లాడిన ఏడుపు అదే హైలైట్ అవుతుంది తప్ప ఆ పాయింట్ ఏంటి, నువ్వు దేనికి మనం అలా మాట్లాడుతున్నావు, దేనికి వాడిని గేమ్లోంచి తీసాం, ఇది హైలైట్ అవ్వట్లా. సో దీన్ని అడ్రస్ చేస్తూ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాడు. ఈవెన్ సీత కూడా డీకోడ్ చేసింది గేమ్ అంతా కూడా. సో సమ్మోర్ ఇలాగ ప్లస్ అవుతుంది కాబట్టి మనం ఇక నుంచి మనం మార్చుకోవాలి గేమ్ అన్నట్టు వాళ్ళకి అర్థమైపోయింది. పృథ్వీకి అయితే హరితేజ చాలా క్లియర్గా చెప్పింది, ఐఎమ్ మెగా చీఫ్ అనే దగ్గర ఐఎమ్కి స్పేస్ ఉంటుందని స్వతహాగా నీకు తెలియాలి. నువ్వు నిఖిల్ చెప్తే ఆడటం ఏంటి, యష్మి కంట్రోల్ చేస్తుంటే ఆడటం ఏంటంటే, సో అక్కడ పృథ్వీ అంటే ఏంటంటే వాళ్ళు నా క్లాన్ సభ్యులు, క్లాన్ చీఫ్ చెప్పినట్టు వినాలి, కానీ క్లాన్ చీఫ్ లేడు, గేమ్ ఆడాడు చీఫ్ కోసమే గేమ్, క్లాన్కి చీఫ్ లేడు. చీఫ్ గేమ్ ఆడుతున్నావు అంటే చీఫ్ కింద గెలవాలి మనం. సమ్మర్ పృథ్వీ తన ఇండివిజువల్గా ఆడి ఉంటే మేబీ గెలిచి ఉండేవాడేమో. అక్కడ వాళ్ళ సజెషన్ ఎలా ఆడాలి, ఈడిది పొరా, ఇలా తిప్పు, దాన్ని ఇట్లా కాదు, రివర్స్ కాదు, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే క్లాన్ చీఫ్ చెప్పింది వినాలి, కాదని అన్నట్లు సజెషన్ తీసుకోవాలి, బట్ మన ఇండిపెండెంట్గా మనం ఆడాలి. ఇప్పుడు ఏది చేసినా కూడా ఎవరైనా కూడా 100 చెప్తూ ఉంటారు, ఒడ్డు మీద ఉండాలి, ఈత కొట్టాల్సింది మనమే కదా. సో మనకి ఆ ఎబిలిటీ ఉండాలి. ఆ విషయాన్ని చాలా క్లియర్గా చెప్పింది ఎవరు, హరితేజ. దాని తర్వాత గౌతమ్ యష్మిని నామినేట్ చేసి చాలా స్పోర్టివ్గా తీసుకోవట్లేదు నువ్వు దేన్ని కూడా అన్నాడు. ఆ పప్పీస్ గేమ్ అనేది చెప్పాడు. పప్పీ గేమ్లో నువ్వు ఆ మణికంఠ ఇష్యూలో మణికంఠ ఏడ్చాడు, నువ్వు అలా అన్నావు, అసలు నేను చీఫ్ అవనేమను, నువ్వు ఎలా అవుతావు చూస్తా అన్నప్పుడు ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత మళ్ళీ వచ్చి నువ్వే కన్సోల్ చేసావు. సో ఇక్కడ సమ్మోర్ ఎక్కడో నీ గేమ్ మిస్ అవుతా ఉంది, నువ్వు ఎలా ఉంటున్నావు అలాగే ఉండాలి, కానీ మళ్ళీ వచ్చి మళ్ళీ ఇది చేయడం ఏంటి అనే పాయింట్లో వాళ్ళు నామినేట్ ఆ పాయింట్ తీసుకున్నాడు. బట్ స్పోర్టివ్గా లేదు అనేది వాస్తవమే. ఎక్కడ స్పోర్టివ్గా లేదు, నబీల్ గెలిచాడు, పృథ్వీ గెలవాల, అక్కడ స్పోర్టివ్నెస్ లేదు. నాగార్జున ఆ విషయం అడిగాడు, అడిగితే ఏముంది, నాకు ఇంగ్లీష్ రాదని నేను బాధపడ్డానని అలా కవర్ కోటింగ్ చేసింది. నిన్ను నువ్వు కవర్ చేసుకుంటున్నావు తప్ప నీ గేమ్ని కరెక్ట్ చేసుకోవట్లా. మనల్ని మనం
కరెక్టే, నేను రైటే అని సమర్థించుకోవడం అంటారు. ఉమ్, నువ్వు సమర్థించుకుంటూ పోతున్నారు తప్ప వీళ్ళు ఎక్కడ గేమ్ని కరెక్ట్ చేసుకోవట్లేక. ఒక సీత మాత్రం అక్కడ చెప్పింది, ఎస్ మీరు ఇది చెప్పారు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ నామినేషన్స్ చెప్పారు, నాకు ఒక అవకాశం ఇచ్చారు ఈ ప్లాట్ఫామ్ మీద, నేను ఇప్పుడు ఇది కరెక్ట్ చేసుకుని ఆడతా అనే మాట సీత నుంచి వచ్చింది. అవును. సీత నుంచి చాలా వెల్కమింగ్ వచ్చింది, అంతా మాట్లాడారు. ఇక్కడ ఇంకొకటి నైని పావని కూడా చాలా స్ట్రైట్గా చెప్పేసింది సీతకి, ఉమ్, నువ్వు గేమ్ ఇలా ఇలా కాదు, యాక్చువల్గా ఆడాల్సింది ఇది కాదు. ఈవెన్ టేస్టీ తేజ కూడా చెప్పాడు, ఉమ్, యాక్చువల్ నువ్వు చీఫ్ కింద అయినప్పుడు నీ ఆట తగ్గిపోయింది, చీఫ్ తర్వాత నువ్వు తీసుకున్న డెసిషన్స్ కూడా కరెక్ట్గా లేవు. ఇక్కడ సీతను కూడా కరెక్ట్ చేశారు. ఉమ్, సో ఇలాగా వచ్చిన వాళ్ళు వైల్డ్ కార్డ్ అందరూ వీళ్ళనే ఇది చేశారు తప్ప మణికంఠకి పోలా. అవును. వీళ్ళ బాధ ఏంటి, మణికంఠ తప్పు ఆడుతున్నాడు కదా, వాడి మీద పడాలి కదా మీరు, ఉమ్, వాడిని ఇది చేయాలి కదా అని వీళ్ళు బాధపడుతున్నారు. ఉమ్, అవును. ఇక్కడ వాడిని అని వాళ్ళు కూడా వాడిని అంటున్నారు, అందుకని మాట్లాడుతున్నా. ఉమ్, మణికంఠని మీరు కరెక్ట్ చేయాలి కదా, మమ్మల్ని ఎందుకు కరెక్ట్ చేస్తున్నారు అనే ఫీల్లో ఉన్నారు. ఉమ్, రాంగ్ అంతా మణికంఠకి అయితే, మణికంఠకి పాజిటివ్గా ఎలా పోర్ట్రే అయిందనే బాధలో ఉన్నారు. ఉమ్, నన్ను నామినేట్ చేసినందుకు కాదు, మణికంఠని ఎందుకు చేయట్లేదని బాధపడుతుంది యష్మి. అవును. ఆ విషయం మీకు టేస్టీ తేజ మణికంఠ దగ్గరికి వెళ్ళంగానే ఏం చేసింది, గట్టిగా చప్పట్లు కొట్టింది. ఉమ్, సో తన మేనరిజంతో చప్పట్లు కొట్టి, ఎస్ ఇది కదా మాకు కావాలి. ఉమ్, బట్ మణికంఠని అక్కడ తేజ పర్ఫెక్ట్గా ఆడాడు, 2 విషయాల్లో లాక్ చేశాడు. ఉమ్, సో నువ్వు ఫుడ్ తీసుకురావడంలో నీది తీసుకురాలా యష్మి, ఉమ్, యష్మి నువ్వు తేవచ్చు కదా, మరి మ్మ్. పృథ్వీకి చెప్పావు కదా నేను నీ తేదు, నాది అవసరం లేదని పృథ్వీ నీకు చెప్పాడు కదా. అవును. చెప్పినప్పుడు మరి పృథ్వీది ఎందుకు తెచ్చావు, సమ్మర్ అక్కడ రివెంజ్ లో ఉన్నావు నువ్వు కూడా. అవును. సో దీన్ని అయితే బయట పెట్టాడు టేస్టీ తేజ. ఉమ్, అయితే ఇక్కడ గౌతమ్ అయితే విష్ణుప్రియకి ముఖ్యంగా మనం మాట్లాడుకుందాం. విష్ణుప్రియ ఎలా ఉంటుందంటే, గేమ్ గురించి చెప్తా, ఉమ్, నేను ఇలాగే ఆడతా, ఉమ్, నేను ఇలాగే ఉంటా, ఉమ్, నేను సరదాగానే ఉంటా, ఉమ్, నా తత్వం ఇదే, ఉమ్, ఇది ఆడియన్స్ కి నచ్చితే వాళ్ళు ప్రేక్షక దేవుళ్ళు నన్ను ముందుకు తీసుకెళ్తారు, ఉమ్, తీసుకెళ్ళకపోతే మానే వెళ్ళిపోతా బయటికి, ఉంటే ఉంటా పీక్తా అన్నట్టు మాట్లాడితే ఎలా ఉంటదంటే, ఉమ్, ఆడియన్స్ కూడా సమ్మర్ విష్ణుప్రియకి ఇంట్రెస్ట్ లేదేమో ఉమ్, బిగ్ బాస్ అంటే. ఉమ్, నైని పావని అదే అంది, అవును. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే తప్పుకో, బోల్డ్ మంది ఉంటారు, ఉమ్, ఈ బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు, ఉమ్, మాకు అవకాశం వస్తే మేము ప్రూవ్ చేసుకుంటాం అనేవాళ్ళు, ఉమ్, ఆ బిగ్గర్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అవును. ఇప్పుడు విష్ణుప్రియ ఏమంటుంది, నన్ను ఇక్కడి వరకు తెచ్చారు, నేను ఉమ్, బయట షోలు చేశాను, అది చేసా ఇది చేసా, ఈ స్థాయిలో నేను ఉన్నా, ఉమ్, ఈ స్థాయిలో పెట్టింది ఆడియన్సే, ఉమ్, నేనేంటి నా క్యారెక్టర్ ఏంటి అనేది నేను ఇలాగే ఉంచుకుంటా, ఉమ్, సమ్మర్ ఆడియన్స్ ముందుకు తీసుకెళ్తారు, లేకపోతే లేదు, ఇదే ఇదిలో ఉంది. అవును. కొంతమంది సెట్ ఆఫ్ ఆడియన్స్ కి మేబీ ఇది నచ్చచ్చేమో కానీ ఉమ్, మెజారిటీ ఆడియన్స్ కి ఇది నచ్చదు. అవును. నేను ఇప్పుడు చీఫ్ అవ్వాలని లేదు, 6వ వారం అవుతా అంటే 6వ వారం నువ్వు ఉంటావా, ఉమ్, ఉంటానని ధీమానా, ఉమ్, నిన్ను ఆడకపోయినా గెలిపిస్తారని ధీమానా. అంటే ఫస్ట్ వీక్లో ఆడియన్స్ ఇక్కడ ఏం చేశారంటే, విష్ణుప్రియ గేమ్ ఆడకపోయినా సేవ్ చేశారు, ఉమ్, బికాజ్ ఆఫ్ ఆమెకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఆమెకి వర్క్ చేసే పిఆర్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళకున్న ఫ్యాన్ బేస్డ్ అంటాం, ఉమ్, ఫ్యాన్ బేస్డ్ అయ్యి ఉండొచ్చు, సేవ్ అవుతున్నాం. ఉమ్, సేవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ధీమా పెరుగుతుంది, ఉమ్, మనం ఆడపోయినా సేఫ్ అవుతున్నాం. సో 2వ వారం వాళ్ళ 3వ వారం అవకాశం వచ్చింది, చీఫ్ కింద కంటెండర్ అవ్వాలి, ఉమ్, ఆ కసి లేదు, జీల్ లేదు, ఉమ్, అయితే అయితాం లేకపోతే లే, పృథ్వీతో ఇటు పులిహేర కలుపుతా ఆ బ్యాచ్ లో ఉంది. ఉమ్, సో ఇదే పాయింట్అవుట్ చేసింది. అవును. గౌతమ్ కూడా ఇదే చెప్పాడు, నువ్వు అదర్ ట్రాక్కి వెళ్ళిపోతున్నావు, వేరే వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువైపోతుంది, గేమ్ మీద ఫోకస్ తక్కువ అవుతుంది. ఉమ్, నైని పావని కూడా అదే చెప్పింది, నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఆడట్లా అంటే, ఆ అమ్మాయి ఏమంటది, నా చపాతీ నేను చేసుకుంటా. ఉమ్, ఇక్కడ చపాతీ వచ్చింది, యాక్చువల్గా ఇది లైవ్ లో వచ్చింది చెప్తా చూడండి. టెలికాస్ట్ గౌతమ్ ఏమన్నాడంటే, నీ చపాతీ నువ్వు చేసుకో, బట్ నువ్వు చేసుకున్న చపాతీ నాకు నచ్చాలని రూల్ లేదు కదా అన్నాడు. ఉమ్, నా చపాతీ నీకు నచ్చకపోతే అది నీ బ్యాడ్ లక్, నా బ్యాడ్ లక్ అంటుంది. ఉమ్, అర్థమవుతుంది మీకు, అర్థమైంది. అంటే నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తా చపాతీని, మీకు తింటే నచ్చింది, తిను లేకపోతే లే, లేదు. ఉమ్, అది నా బ్యాడ్ లక్ అంట, ఉమ్, నా బ్యాడ్ లక్, నీకు నచ్చకపోతే నా బ్యాడ్ లక్ అంటుంది. ఉమ్, అదే కదా చెప్తున్నాడు గౌతమ్ కూడా, ఏం చెప్తున్నాడు, నీ బ్యాడ్ లక్ అంటే నువ్వు దాన్ని మలుచుకో, ఉమ్, నేను మార్చుకోను, నేను ఇలాగే ఉంటా, నేను ఇంత అంటే ఒక కవర్ కోటింగ్, అక్కడ ఏదో ఎదిరించడానికి ఏం లేదు ఉమ్, పాయింట్లో. తన ఆళ్ళ నిజం అది, ఉమ్, చీఫ్ కంటెండర్ కింద అవుతానని పోటీ పడలేదు, ఉమ్, అది నిజం. స్విమ్మింగ్ పూల్లో దిగి అక్కడ మనోడు టైర్లు వేస్తుంటే నిఖిలు గివ్ అప్ ఇచ్చేసింది ఇక్కడ తాళం తీయకుండా. అవును. ఆ తర్వాత ఏమంది, ప్రకృతి నాకు సహకరిస్తుంది, తాళం తీయంగానే వచ్చేస్తుంది అనుకున్నా అంది. ఉమ్, అందే కదా, ఇదే డైలాగ్ అంది. అవును. అంటే ఎంత లైట్ తీసుకుంటుంది గేమ్ అనేది ఇక్కడ ఉంది. ఉమ్,
ప్రకృతి సహకరించడం కాదు, మన ప్రయత్నం కూడా ఉండాలి. ప్రకృతి అన్ని విధాలా సహకరించదు, యూనివర్స్ మనకి అన్ని విధాలా ఎప్పుడు సహకరిస్తుంది? వెన్ యు ఆర్ గివ్ హార్డ్ వర్క్. నువ్వు ఏదైతే ప్రకృతికి ఇస్తావో అది నీకు ఇస్తుంది తిరిగి. నువ్వు లేజీగా ఉంటే ప్రకృతి లేజీగా ఉంటుంది, నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ముందుకు తీసుకెళ్తుంది. ఇది అందరికి వెల్ నోన్ సేయింగ్ ఇది. ఎవరైనా అంతే, మనం వాట్ యు గివ్ వాట్ యు గెట్, ఇది చాలా మంది తెలిసిందే. నువ్వు ఏది ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. సో ఇలాగ ప్రకృతికి కూడా అంతే, మనం ఏది ఇస్తామో అదే వస్తుంది. మనం హార్డ్ వర్క్ చేస్తాం, 10 తాళాలు తెచ్చాం, తీసాం, రావట్లేదు. ఈ హార్డ్ వర్క్ ఎక్కడ వస్తుంది తెలుసా? నువ్వు నెక్స్ట్ టాస్క్ ఆడినప్పుడు వెంటనే ఫస్ట్ టాస్క్ లో వచ్చేస్తుంది. సో ఇది ప్రకృతి అంటే. అంటే నేను ఆడియన్స్ కూడా చెప్తున్నా, అరే మనం ఇక్కడ ఇంత కష్టపడ్డాం అయినా గేమ్ ఓడిపోయేమేంటి అనే బాధ ఎవరికైతే ఉంటుందో దాన్ని ఇమీడియట్ నెక్స్ట్ ఎఫెక్ట్ నెక్స్ట్ దాంట్లో చాలా సులువుగా వచ్చేస్తుంది నీకు రిజల్ట్. అది నువ్వు ఇలాగ వేయంగానే బాల్ అందులో పడిపోద్ది బాస్కెట్ లో, నువ్వు ఇలా గోలీ కొట్టంగానే గురి టక్మని తగిలిద్ది అనమాట. అంటే నువ్వు నీ ఎఫర్ట్స్ ఎక్కడ ఉన్నాయి? ప్రీవియస్ దాంట్లో ఉన్నాయి. చాలా మందికి ఇది తెలియదు. చాలా మంది ఏమనుకుంటారు అంటే, కొంతమంది ఉంటారు జాబ్ చేసేవాళ్ళు ముఖ్యంగా, బాబు మేము హార్డ్ వర్క్ చేసేస్తాం, విపరీతంగా హార్డ్ వర్క్ చేసేస్తాం, పొద్దున్న వెళ్తున్నాం 12 గంటలు పని చేస్తున్నా అయినా కూడా వీడికి వాల్యూ లేదు, తొక్కలేదు, తోలేదు, ఇలా మాట్లాడుకుంటారు. బట్ ఈ రిజల్ట్ ఎక్కడ ఉంటుంది అంటే, నీకు ఫెయిత్ఫుల్గా నువ్వు ఎప్పుడైతే ఏదైనా ఆశిస్తావో రిజల్ట్ని, వేరే జాబ్ కానీ ఏదైనా ఆపర్చునిటీ కానీ మనీ పరంగా కానీ వాట్ ఎవర్, నీకు లక్ అంటారు కదా దాన్ని, లక్ పరంగా కానీ ఏదైనా కూడా ఇక్కడ చేసిన హార్డ్ వర్క్ నీకు ఇమ్మీడియట్ నెక్స్ట్ నీ ఫేస్ ఏదైతే నెక్స్ట్ స్టెప్ వెళ్తావో ఆ స్టెప్లో ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది నువ్వు చేయలేదు, లేజీగా ఉన్నావు, పర్లేదు లైట్ వాళ్ళు ఉంచితే ఉంటా లేకపోతే లేదు, ప్రేక్షక దేవుళ్ళు నన్ను ఇక్కడ వరకు తీసుకెళ్ళ, ప్రేక్షక దేవుళ్ళు పలకరు, ఇంకా దేవుడు పలుకుతాడా? పలకడు. ప్రేక్షక దేవుడు కూడా పలకడు. నువ్వు ఎంత మొత్తుకున్నా అరిసినా, నేను బాగా ఆడా, విపరీతంగా ఆడా, ఈ టాస్క్ చూడు నేనే విన్నా అని నెక్స్ట్ నామినేషన్లో గుద్దుకున్నా ప్రేక్షక దేవుడు పలకడు. ఎందుకంటే అయిపోయింది 5 వారాల టైం, ఎనఫ్ టైం. అది 5 వారాల తర్వాత కూడా నాకు ఇంకా బిగ్ బాస్ షోని అర్థం చేసుకుంటానికి టైం కావాలి. సో ఏం టైం కావాలి? ఇన్ని షోలు చేసాము, ఇన్ని రియాలిటీ షోలు పార్టిసిపేట్, ఎంత గేమ్ షోలు కండక్ట్ చేసిన అనుభవం ఉంది, యాంకరింగ్ చేసిన ఇది కూడా ఉంది, సమ్మర్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. కెమెరాతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి అన్నీ తెలుసు. తెలిసి ఎందుకు ఆగాలి? నీకు ఫ్యాన్ బేస్ ఉంది బయట. విన్నర్ అయ్యే క్వాలిటీని చెడగొట్టుకుంటున్నాం. విన్నర్ అయ్యే జీల్ లేదు. నైని పావని చెప్పింది ఎగ్జాక్ట్ ఇదే. మనం ఏదైతే చెప్పుకున్నామో అదే ఎగ్జాక్ట్ చెప్పింది నైని పావని. అలాగే గౌతమ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ చెప్పాడు, ఇది లేదు సమ్మర్ నువ్వు పక్కకి వెళ్ళిపోతున్నావు, పక్క ట్రాక్ వేస్తున్నావు, వేరే దాని మీద ఫోకస్ వెళ్ళిపోతున్నావు. ఈడ ఇనే స్టేజ్లో లేదు విష్ణుప్రియ అని. సమ్మర్ ఇది హింట్గా తీసుకుని ఒకవేళ అప్పటికప్పుడు మేబీ అపోజ్ చేసిన, అంటే వ్యతిరేకించినా కూడా అప్పటికప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు ఆడే గేమ్స్ కానీ వేరేది కానీ ఆ జీల్ చూపెట్టింది అనుకోండి, మళ్ళీ ట్రాక్లోకి వచ్చేస్తుంది. లేదు నేను ఆల్రెడీ ఆడియన్స్కి చెప్పేసా, నేను ఇంతే, వాళ్ళు ఏదో చెప్పారు మనకి, ఆయన కూడా మనం మారద్దు, ఇప్పుడు మారితే వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది ఆడియన్స్కి అనుకుంటే అలాగే ఉండిపోతుంది. మీకు 7వ వారం 8వ వారం అవుట్, డౌటే లేదు. డేంజర్ జోన్, మొన్నే డేంజర్ జోన్కి వచ్చింది, ఇంకా డేంజర్ జోన్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మనకంటే చూడండి విష్ణుప్రియని ఓవర్టేక్ చేసేస్తున్నాడు. అలాగే వేరే ప్రేరణ విష్ణుప్రియని ఓవర్టేక్ చేసేస్తుంది. యష్మి వచ్చినా కూడా యష్మి కూడా ఓవర్టేక్ చేసేస్తుంది. బికాస్ ఆఫ్ తన గేమ్ ఆడుతుంది, ఎఫర్ట్స్ పెడుతుంది. వాట్ ఎవర్ అది పిచ్చా తింగరా వేరే ఏదైనా కూడా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాడు. సో ఇక్కడ ఏం లేదు ఎఫర్ట్స్. ఆ విషయాన్ని గౌతమ్ ప్రూవ్ చేశాడు. గౌతమ్ ఇంకొక హింట్ కూడా ఇచ్చాడు, నోరు జారాడు. ఇది యాక్చువల్ టెలికాస్ట్ చేయలేదు, నేను చెప్తున్నా లైవ్ లో ఏం జరిగింది అనేది. విష్ణుప్రియ నువ్వు టాప్ లో ఉండే గ్రాఫ్ నీది అని చెప్పేశాడు. అంటే నువ్వు టాప్ లో ఉన్నావు, ఫస్ట్ వీక్ టాప్ లో ఉంది నీ గ్రాఫ్ అని, ఫస్ట్ వీక్ ఓటింగ్ లో నువ్వు టాప్ అని చెప్పేశాడు అక్కడ. సో మిగతా వాళ్ళంతా నీ కింద ఉన్నారని చెప్పేసిన తర్వాత దాన్ని కవర్ చేశాడు. అంటే నీ గ్రాఫ్ అలా ఉంది, పడిపోతా ఉంది వారం వారం అని చెప్పాడు. అలాగే అక్కడ నిఖిల్కి చెప్పాడు ఇండైరెక్ట్ గా. సో నిఖిల్ నబీలు వీళ్ళంతా గ్రాఫ్ పెరుగుతుంది అని కూడా చెప్పింది. ఇది లైవ్ లో జరిగింది. సో అదంతా కట్ చేస్తారు, ఎడిట్ చేస్తారు మనకి. సమ్మర్ గౌతమ్ అయితే ఓపెన్ గాని చెప్పాడు, నేను ఏదైతే చెప్తున్నానో అదంతా మీరు ఇన్పుట్స్ గా తీసుకోండి. ఇక్కడ నాగార్జున గారు చెప్పింది మాత్రమే కాదు, బయట నుంచి వచ్చిన ఆడియన్స్ చెప్పింది కూడా ఇన్పుట్ గా తీసుకోండి. ఇన్పుట్ గా తీసుకుంటే మీకు అర్థమైపోద్ది. చాలా క్లియర్ గా చెప్తున్నాడు. 10 సార్లు చెప్పాడు, నా మాట వినండి, నా మాట విని బుజ్జగించి చెప్పాడు. ఎందుకంటే మనోడు కూడా సీరియల్ చేస్తూ సీరియల్ బ్యాచ్ కాబట్టి సమ్మర్ వాళ్ళు ఎక్కడ బ్యాడ్ అవుతున్నారు అనేది చెప్పాడు. ఎందుకంటే లాస్ట్ టైం ఇలా చేసే
పల్లవి ప్రశాంత్ గ్రాఫ్ పెంచారు. అవును. అమర్దీప్ పల్లవి ప్రశాంత్ని ఓరే తూరే అనుకుంటూ అంటే సమ్మర్ ఆ ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, కానీ అది ఎలా పోట్రే అయిపోయింది జనాలకంటే నువ్వు చులకనగా చూస్తున్నావు, దారుణంగా చూస్తున్నావు, దుర్మార్గంగా చూస్తున్నావు అనే పోట్రే అయిపోయింది జనాలకి. అప్పుడు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ బేస్డ్ కూడా అలాగే వెళ్ళిపోయింది కదా. సమ్మోర్ శివాజీ ప్రొటెక్ట్ చేయడం, యావర్ని కూడా అలాగే చూడటం, వీళ్ళు ఏదైనా చిన్న తప్పు దొరికితే మీద పడిపోవడం ఇలా చేస్తా ఉన్నారు. ఇప్పుడు మణికంఠ విషయంలో కూడా అలాగే అవుతుంది. సో మణికంఠ ఏదైనా తప్పు చేస్తున్నాడు, మనం కాదనట్లా, అసలు ఆ గేమ్ గురించి మాడుకోకూడదు మనం, అది వేస్ట్ గేమ్, అది ఒక సింపతి వర్కౌట్ గేమ్ కాదు, అలా అని చెప్పి క్లవర్ గేమ్ కాదు, అలాని స్ట్రాటజీ కూడా కాదు. టేస్టీ తేజ బయట పెట్టాడు మణికంఠని, నువ్వు స్ట్రాటజీ అప్లై చేసి నువ్వు ఇది చేస్తే నువ్వు గేమ్ రబ్బా, నువ్వు తోపు, లేదు నీకు అర్థం కావట్లేదు పిచ్చి పిచ్చిగా చేస్తున్నా బిత్తిరి చేస్తున్నా అంటే మాత్రం నువ్వు అనవసరం, ఈ గేమ్ కే సూట్ కావు, నువ్వు సింపతితో ముందుకు పోతున్నావు, అలా ఎన్నాళ్ళు పోతావు నాకు తెలియదు. టేస్టీ తేజ లైవ్ లో కడిగి పడేసాడు అసలు చాలా మంది కానీ చూస్తే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ నామినేషన్స్ మనం పక్కన పెడితే మీరు అందరు చూసిన నామినేషన్, దాని తర్వాత రోహిణి నామినేషన్ హైలైట్. రోహిణి అయితే ఇచ్చి పడేసింది అందరికీ కూడా, ఏదైతే చెప్పాలనుకుందో అది అంత క్లారిటీగా గౌతమ్ చెప్పిన పాయింట్సే ఆల్మోస్ట్ 100% ట్రూ. సీతకైతే పర్ఫెక్ట్ గా చెప్పేసింది. అలాగే మీకు గంగవ్వ నామినేషన్ చెప్తా చూడు, మార్నింగ్ ఛాయ్ ఇవ్వలేదు, మీరు పాలు మీ దగ్గర పెట్టుకున్నారు, ఛాయ్ ఇవ్వలేదని నామినేట్ చేసింది గంగవ్వ. సో గంగవ్వకి మళ్ళీ రివర్స్ ఏమయ్యారంటే, ఇప్పుడు బిగ్ బాస్ లో ఇచ్చిన ట్విస్ట్ చెప్తా మీకు. ట్విస్ట్ ఏంటంటే వీళ్ళకి నామినేషన్ షీల్డ్ గెలుచుకున్నారు, వీళ్ళు నామినేషన్ సేవ్ షీల్డ్ ఒకటి గెలుచుకున్నారు. ఎవరు? గోల్డెన్ స్టార్ వీళ్ళ దగ్గర ఉంది, రాయల్ క్లాన్ దగ్గర ఉంది. అలాగే మీకు ఓజీ క్లాన్ దగ్గర నామినేషన్ పవర్ ఒకటి ఉంది, వాళ్ళ దగ్గర ఒక షీల్డ్ ఉంది సిల్వర్ది. దాన్ని ఉపయోగించి వాళ్ళు ఒక ఇద్దరిని నామినేట్ చేయొచ్చు, ఎవరిని కొత్తగా వచ్చిన వాళ్ళలో. అది పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. వీళ్ళకేంటి, ఈ ఎలిమినేషన్ షీల్డ్ తో దాన్ని ఒకళ్ళు రక్షించుకోవచ్చు, వీళ్ళు ముందే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో వీళ్ళు గార్డెన్ లో కూర్చుని ఒక మంతనాలు చేరిపారు అనమాట. ఇక్కడ టేస్టీ తేజ, గౌతమ్, హరితేజ ముగ్గురు కూడా బ్రెయిన్ వర్క్ చేశారు బాగా. బ్రెయిన్ వర్క్ ఎలా చేశారంటే, ఇప్పుడు వాళ్ళు 4 నామినేషన్ లో ఉన్నారు, మనల్ని ఇద్దరం చేయాలంటే మనలో వీక్ కంటెస్టెంట్ నే చేస్తారు. ఎందుకంటే వీళ్ళు 4 సేఫ్ అవ్వాలనుకుంటారు, మనలో ఒకళ్ళు బయటకు వెళ్ళిపోవాలనుకుంటారు. సమ్మర్ నైని పావని 1 వీకే ఆడిందని తెలుసు అందరికి. సో 1 వీక్ లో బయటకు వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు నైని పావని టార్గెట్ చేస్తారు, డౌటే లేదు. ఏదైనా పాయింట్ అవును, అందులో నైని పావని చాలా అగ్రెసివ్ గా విష్ణుతో చెప్పడం, ఇచ్చి పాడేయడం, సీతకి క్లాస్ పీకేయడం, ఇలా ఆర్గ్యుమెంట్ ఎక్కువైపోయింది వీళ్ళకి. సో మీరు లైవ్ లో చూస్తే చిరాకు వచ్చేస్తుంది. అంతసేపు తిప్పి అదే పాయింట్ విష్ణుప్రియ అదే చెప్తుంది, నైని పావని ఇదే చెప్తుంది, విష్ణుప్రియ అదే చెప్తుంది, నేను చెప్తుంటే చిరాకు వస్తుంది. అలాగా ప్రొలాంగ్ అయిపోయింది. సీత, విష్ణుప్రియ వీళ్ళంతా కూడా ఒక దాంట్లో ఫిక్స్ అయిపోయారు, నైని పావని వీక్ కంటెస్టెంట్. ఈవెన్ నిఖిల్ కూడా ఓటేసాడు, నైని పావని చేద్దాం. ఇలాగ వాళ్ళు కూడా నైని పావనినే పెట్టుకున్నారు, గంగవ్వని పెట్టుకున్నారు. ఇక్కడ వీళ్ళేంటి, ఎలిమినేషన్ ప్రొటెక్ట్ షీల్డ్ ఏదైతే ఉందో ఆ షీల్డ్ తోని గోల్డెన్ స్టార్ తోని నైని పావనికి గోల్డెన్ స్టార్ ఇచ్చారు. వీళ్ళంతా రాయల్ క్లాన్ అంతా కలుపుకుని ఏకాభిప్రాయంతో ఇచ్చి నైని పావనిని ప్రొటెక్షన్ లో పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు నామినేషన్ చేయడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఫస్ట్ బిగ్ బాస్ వీళ్ళని అడిగాడు, మీరు ఎలిమినేషన్ షీల్డ్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అనగానే మేము నైని పావనికి ఇస్తున్నాం అన్నారు. వీళ్ళకి ఆప్షన్ లేదు, గంగా ఉంది, గంగవ్వని నామినేట్ చేశారు. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, యాక్చువల్గా వారు ఆల్టర్నేట్ పెట్టుకుంది మహబూబ్నే ఎందుకు పెట్టుకున్నారంటే, సమ్మర్ ఆయన నామినేషన్ పాయింట్ నచ్చలా. ఆయన నామినేషన్ పాయింట్ ఏంటి, నేను వచ్చాను మీ దగ్గరికి, మీ నుంచి ఆ వెల్కమింగ్ రాలేదు, ఆ ఎనర్జీ అనేది రాలేదు అన్నాడు. వెల్కమింగ్ అది ఎనర్జీ అంట. ఇప్పుడు నేను వచ్చాను, నేను పలకరించాను, నీ నుంచి ఆ ఎనర్జీ రాలేదని నేను అలిగి వెళ్ళిపోయాను అనమాట. ఇది ఆయన పెట్టుకుంది. నేను బయట పాయింట్లు అవి చెప్పనబ్బా, నాకు ఎదురైనవి నేను చెప్తా అన్నాడు అని ఇది చెప్పాడు. ఈవెన్ అక్కడ ఎవరు నామినేట్ చేసినా ఇదే నామినేట్ చేశాడు. ఈ సదరు బ్యాచ్ కి ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఓజీ క్లాన్ ఎవరైతే ఉన్నారో, ప్రేరణ, యష్మి, సీత, విష్ణుప్రియ, వీళ్ళకి ఆ మహబూబ్ అలా మాట్లాడటం నచ్చలా. సో వాళ్ళ 4 డెసిషన్ మహబూబ్. నబీల్ వచ్చి అదే చెప్పాడు, మేము క్లాన్ అంతా డిసైడ్ చేసాము, ముఖ్యంగా మా లేడీస్ మెజారిటీ మహబూబ్కి ఉంది, సో ఆయన వచ్చి మాట్లాడచ్చు కదా, ఆయన మాట్లాడితే మేము మాట్లాడలేను అనలేదు కదా, ఎవరు కూడా పో అని మేము అనలేదు కదా, సో నువ్వు మాట్లాడి ఉంటే ఓపెన్ అప్ అంటే మాట్లాడతాం, సో వచ్చిన ఒక్క రోజులోనే ఎలా డిసైడ్ చేస్తాము, ఇలా ఉన్నారు.
ఈవెన్ అంతకు ముందు నామినేషన్ ముందు ఒక పాయింట్ చెప్తా ఏంటంటే హరితేజ ఓకే. మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తున్నారు, మేమేదో దోపిడీకి వచ్చేసినట్టు ఉంది ఇక్కడ, మేమంతా కూడా దాడి చేసినట్టుంది వీళ్ళ మీద. ఫుడ్ గురించే, ఫుడ్ అనేది ఇవ్వలేదబ్బా, రేషన్ అనేది బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేశారు, 2-3 పాల ప్యాకెట్లు రిక్వెస్ట్ చేసినా ఆయన పంపుతులా ఉన్న దాంట్లోనే ఏడవండి అని. ఆ విషయంలో గంగవ్వ చాయ్ ఇవ్వలేదని కొంచెం కోపం వచ్చింది. అడిగిన తర్వాత ఎప్పుడుకో ఇచ్చారు, నామినేషన్ బ్రేక్ లో చాయ్ ఇచ్చారు, అది నచ్చలా. ఆల్రెడీ చెప్తా ఉంది గంగవ్వ చాయ్ నామినేషన్. సమ్మర్ వీళ్ళ ఒపీనియన్ ఇలా ఉంది, ఈ ఒపీనియన్నే మెహబూబ్ పెట్టాడు, అంత వెల్కమింగ్ అనేది రావట్లేదు, మీ నుంచి ఆ ఎనర్జీ రావట్లేదు, మేము కలుపుకుంటానికి రెడీగానే ఉన్నాం అన్నట్టు మాట్లాడాడు. ఒక నిఖిల్ ఒక్కడే వచ్చి మాట్లాడుతున్నాడు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరి నుంచి అది లేదు అనేది క్లియర్ చేశాడు. సో అది మెహబూబ్ అన్న పాయింట్ నచ్చక వీళ్ళు నబీల్ మెహబూబ్ని నామినేట్ చేశారు. సో ఇప్పుడు వీళ్ళు ఓజీ క్లాన్ ఇద్దరిని చేసింది, రాయల్ క్లాన్ లో ఇద్దరిని గంగవ్వ అండ్ మెహబూబ్. ఇది బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్. యాక్చువల్గా నైని పావని చేయాలనుకున్నారు, మిస్ ఫైర్ అయింది. వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారు నైని పావని, ఈ వారం బచాయించింది. కానీ ఈమె చెప్పిన పాయింట్లు, మాట్లాడిన అగ్రెసివ్నెస్, చూపించిన యాటిట్యూడ్, ఇదంతా చూస్తే యాటిట్యూడ్ ఏం చూపిలే, మామూలుగానే చెప్పింది నార్మల్ గానే, కానీ వాళ్ళకి అదే యాటిట్యూడ్ లాగా అనిపించింది. వాట్ ఎవర్ యష్మిక్ గానీ, సీతక్ గానీ, విష్ణుప్రియకి అయితే అసలు నచ్చలా. నైని పావని చెప్పే పాయింట్లే నచ్చలా. నేను ఇంతనే నీకు చెప్తుంటే అర్థం కావట్లేదు, ఇలాగే ఎక్కేసింది. సో అది నచ్చలేదు కాబట్టి నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఇద్దరిద్దరు నామినేషన్ అనేది ఉంటది గ్యారంటీగా. ఈ మధ్యలో టాస్క్ అనేది నడుస్తుంది. నడిచిన తర్వాత కూడా ఖచ్చితంగా ఒక వార్ అనేది నైని పావని అయితే లాగుతారు. ఎందుకంటే ఈమెకి ఏమీ లేదు సోషల్ మీడియాలో, ఏ వారం నామినేట్ చేస్తే ఆ వారం వెళ్ళిపోద్ది అనే ఫిక్స్ అయిపోయి ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు సేవ్ అవడం కోసం నైని పావని బలి చేసినా చేస్తారు. సో ఇది ఆడియన్స్ చెప్పాలనుకున్నా. సో ఓవరాల్ సినారియో నామినేషన్స్ లో అయితే వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా హింట్స్ కాదు, ఓపెన్ గానే చెప్పేశారు అంతా కూడా.